హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం ప్రెషర్ కుక్కర్లో చాలా సింపుల్గా బగారా రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా, లేదంటే మనకి ఏమి వండాలో తెలియకపోయినా, వెజిటబుల్స్ లేకపోయినా ఒకసారి ఈ విధంగా బగారా రైస్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. లేట్ చేయకుండా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాస్ బాస్మతి రైస్ని ఒక అరగంట ముందు నానబెట్టుకుని తీసుకున్నానండి. నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందామండి. స్టవ్ వెలిగించుకుని ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా బిర్యానీ దినుసులు మొత్తాన్ని కూడా వేసుకోండి. ఇందులోకి షాజీరా ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ బాగుంటుందండి బగారా రైస్, గుర్తుంచుకోండి. వీటన్నిటినీ కూడా లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోండి. అప్పుడే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి బాగా పడతాయండి. ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుందామండి. ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పు వేసి ఫ్రై చేయడం వల్ల చాలా తొందరగా వేగుతాయండి. మనకి ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మీరు వేయించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు మనకి ఎంత చక్కగా వేగితే అంత బాగా వస్తుంది బగారా రైస్ కలరు, గుర్తుంచుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వచ్చిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి. ఇందులోకి ఒక పచ్చిమిర్చిని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా మీరు ఫ్రై చేసుకోండి. ఇందులోకి ఒక మీడియం సైజ్ టొమాటోని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. టమాటాలు చక్కగా మగ్గేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, టమాటా చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా వేసుకోండి. నేను ఇక్కడ కారం ఏమి వేయట్లేదండి, మీకు కావాలి అంటే వేసుకోండి. ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. మసాలాలన్నీ కూడా చక్కగా ఫ్రై అవుతాయండి. చివరిగా ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకుందామండి. వాటర్ అన్నీ కూడా తీసేసి ఒక అర నిమిషం పాటు రైస్ని ఈ మసాలాలన్నీ కూడా బాగా పట్టేలాగా కలుపుకోండి. ఈ విధంగా మొత్తం కలిసిన తర్వాత ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో 1/3 వరకు వాటర్ పోసుకోండి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే వేసుకోండి. నాకైతే కొంచెం పడుతుంది అనిపించిందండి, అందుకే వేసుకుని కలుపుకున్నాను. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రానివ్వండి, సరిపోతుంది. రెండు విజిల్స్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో. మనం వేడి మీద తీసినా కూడా చాలా పొడి పొడిగా వస్తుందండి. రైస్ అయితే చాలా బాగుంటుంది. దీనికి సైడ్ డిష్గా సింపుల్గా ఏదైనా గ్రేవీ కర్రీ పెట్టుకున్నామనుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బగారా రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.